గ్యారంటీ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలో ఒక బస్సు తప్ప ఏ గ్యారంటీ కూడా నెరవేర్చలేదని చెప్తాను. గ్యాస్ కానీ, లేకపోతే తులం బంగారం కానీ, లేకపోతే మహిళలకి 22,000 కానీ, లేకపోతే స్కూటీలు కానీ, ఇట్లా అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఏ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు చేయలేదు రేవంత్ రెడ్డి అని. ఒక్క ఇసుక మార్గం బట్టి రోజు మీరు చూస్తాం 1000 అని మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఈ వర్షాకాలం వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఒక్కొక్క ర్యాంపులు కనీసం ఒక లక్షల లారీలకి స్టార్ట్ పెట్టారు. రేపు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇసుక దండ చేసేదానికి ఈ ఉన్న కాస్తులు పోతే వర్షాలలో నిజంగా ఎవరికైనా బాగా ఆరోగ్యం బాగాలేకపోతే మన గ్రామాలకు తీసుకొచ్చుకోవడానికి కూడా సరైన వసతి ఉండదు. ఇక్కడ నుంచి ఏదో మీరందరూ మీడియా సోదరులందరూ పోయా కన్నాగూడెం 9 కిలోమీటర్లు బాగలేదని మీరు అందరూ టీవీలో తీసి పెడితే నన్ను ఏదో చెప్పేదని బొగ్గులను పెట్టి కొద్దిగా కంకర పోసి కొద్దిగా పోసి దాన్ని ఏదో సరి చేస్తాం. అది అడగట్లా మేము పర్మనెంట్ గా దానికి ఒక చూసారు. ప్రధాన రహదారి ఇక్కడ నుంచి మన సంచుపాటు ప్రధాన రహదారి అటు ఒరిస్సా పోతుంది, తర్వాత అటు నుంచి మహారాష్ట్ర పోతుంది, మధ్యప్రదేశ్ పోతుంది. ఇన్నిటికి కనెక్టెడ్ రోడ్డు పూర్తిగా ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు మన దగ్గర ఉన్న మన జిల్లాలో 3 మంత్రులు. ఈ 3 మంత్రులు కూడా కనీసం ఆ ప్రధానమైన విషయాలను కూడా ప్రభుత్వం దృష్టి దాన్ని పరిష్కారం చేసే వైపు దృష్టి పెట్టలేదు. ఎంతసేపు ఎవరి సంపాదన ఏంటి, ఎవరి కమిషన్ ఏంటి, ఎవరి పర్సెంటేజ్ ఎట్లా దోపిడీ చేయాలన్న ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన మన ఎమ్మెల్యేతో సహా అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఎంపీ గారు గెలిచిన తర్వాత ఆయన ముఖం ఎట్లుంటుందో ఎవరు మన దేశం ప్రజలైతే చూడలేదు. ఏ గ్రామం ఎంపీ గారు మరి ఒకసారి కనీసం గెలిచినాక విజయోత్సవ సభ లాంటివి కూడా పెట్టుకుని రాలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు తిరిగే పని లేదు, ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర లేకపోతే ఎంపీలు ప్రజల దగ్గర పోయలేదు. గెలిచిన సర్పంచులు పనిచేస్తుందంటే వాళ్ళకి కనీసం అందులో ఏదన్నా కొద్దిగా పని చేద్దామంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇలా పరిపాలన అనేది గాలికి వదిలేసి పూర్తి స్థాయిలో తిరుగుతాం. అయితే మేము కూడా బిఎల్ఏలు రేపు మా ఓటు సభ్యత్వ నమోదు ఇదే బిఎల్ఏలు ఇదే ఎస్ఆర్ఐ సభ్యులతో గ్రామ కమిటీలు మా నాయకత్వం కింద నాయకత్వం గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు 3 గ్రామ కమిటీలు అంటే 10 మంది కార్యకర్తల్ని ప్రతి బూత్ లో తయారు చేసుకోవచ్చు. రేపు రాబోయే కాలంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేసే వైపు పోరాటాల వైపు బీఆర్ఎస్ పార్టీ పోదు, ఖచ్చితంగా పోదు. ఎందుకంటే గతంలో చాలా అభివృద్ధి చేశాడు కేసీఆర్ గారు. చాలా అభివృద్ధి అంటే కేసీఆర్ కిట్ ఉండేది, వాళ్ళు ఏమైందో తెలియదు. అదేవిధంగా మన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు, 2 సార్లు 3 సార్లు వాగ్దానం చేసి అనేక మీటింగుల్లో సిద్దిపేటలో కూడా వాగ్దానం చేసి వచ్చి ఏం చేశాడు, ఎకరం వాళ్ళకి 2 ఎకరాల వాళ్ళకి కంటి తురుపుగా రైతు బంధు ఇచ్చాడు. మిగతా ఎవ్వరికి కూడా రైతు పడలేదు. వాళ్ళ రైతుల పరిస్థితి అధోగతిపాడు. వాళ్ళు ఇలా నిజంగా నష్టపోయితే వాళ్ళకి కొద్దిగా అంతో ఇంకో ఉపశమనం కోసం ఇచ్చే రైతు బంధు ఇవాళ లేదు. కేసీఆర్ గారు ఉండగా కరోనా వచ్చినా కూడా రైతు బంధు ఇచ్చాడు. కరోనా వచ్చినా రైతు బంధు ఆపలేదు. రైతాంగం ఉంటేనే దీనికి శ్రేయస్కరం అని చెప్పి ఆయన ఆ రోజు ఆ రైతు బంధు అమ్మాయి. అదేవిధంగా దళిత బంధు వాళ్ళ లైన్ లో తీసుకొచ్చాడు. మరి ఆ దళిత బంధు ఊసిలేదు. ఇంతవరకు ఎక్కడ కూడా దళిత బంధు గురించి మాట్లాడు. అనేక పథకాలు ఇంకా చెప్పాలంటే ఇంకా 100 పథకాలు ఉన్నాయి. ఆయన పెట్టి ఎక్కడా కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టలే. ఇవన్నీ రైతు బంధు కానీ, లేకపోతే కేసీఆర్ కిట్ కానీ, లేకపోతే ఆడపిల్లలకి ఇట్లా వెళ్తూ అనే వాగ్దానం బంగారం ఇవ్వాలి కానీ, ఇట్లా అనేక పథకాలని తొంగలో పెట్టేసి ఇప్పుడు ఉన్న పథకాలు కూడా మొత్తం పోయి ఇవాళ ప్రజలకు అందేది ఏంటంటే 0 అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందుకనే దానికి వ్యతిరేకంగానే ప్రతి గ్రామానికి కూడా కేసీఆర్ గారు ఎందుకు చెప్పారంటే మా సర్వేలో తేలింది అంటే, మేము పైన పార్టీలో కూడా చెప్పాం, మా సర్వేలో తెలియదంటే మనం సరిగ్గా మన పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళలేకపోయాం. ఇప్పుడు తీసుకెళ్ళాలి. మనకున్న పథకాలు ఏంటనేది, కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏంటి, ఆ ప్రభుత్వం అనుసరించిన విధానం ఏంటి, మన కింద అట్టడుగు ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ప్రజల నుంచి పై వరకు కూడా చెప్పేదానికోసం వాళ్ళ గ్రామానికి 10 మంది బూతుకు 10 మంది తయారు చేసుకొని రాబోయే కాలంలో
కేసీఆర్ యొక్క పథకాల గురించి చెప్పి, అదేవిధంగా రావాల్సింది ఏంటి ప్రజలకి, వాళ్ళకి కావాల్సింది ఏంటి కూడా కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి దాని మీద ఒక పోరాటం నిర్వర్తించి తద్వారా పార్టీని గెలుపు కోసం కృషి చేయాలనేది పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే పార్టీగా, రాష్ట్ర పార్టీగా ఎక్కడైతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ఓటర్లు, అన్ని బూత్ లెవెల్ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ ఉన్నటువంటి ఓటర్స్ చేతులు మాత్రం అంటే చనిపోయిన వాళ్ళు కానివ్వండి, గ్రామం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, ఇతరితర వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలని కార్మికులై దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మనం చూసాం, మనం పశ్చిమ బెంగాల్లో దాదాపు ఓటర్లు ఉన్నటువంటి ఓటర్లు ఓటేసి అవకాశం రాలేదు. బయట కూడా వచ్చి దాదాపు 30 లక్షల ఓట్లు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం పార్టీ కొంత చిత్తరవంతలు చేసి అక్కడ గందరగోళం సృష్టించింది. అది మన తెలంగాణ రాష్ట్రంలో రాకూడదనే ఉద్దేశం మీద మా పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం కోసం పార్టీ కార్యక్రమం తీసుకుంది. రెండవది వచ్చి మా పార్టీ తరఫున ఏజెంట్స్, ఇందాక రామప్రసాద్ గారు చెప్పినట్టే ఏజెంట్స్ వాళ్ళ ద్వారాగా ఎవరైతే ఎన్నికల కమిషన్ బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నాడో వారికి అనుసంధానంగా పార్టీ తరఫున మా ఏజెంట్స్ అక్కడ వాళ్ళతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఎవరున్నారు ఏంటి ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు నియమించడం జరిగింది. రెండవది వచ్చి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ప్రధానంగా దాంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర దాకా ఆ కార్యక్రమాన్ని కూడా దీంట్లో భాగంగా చేరింది. ఈ రెండు కార్యక్రమాలని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు మాట్లాడుకుందాం. మనం గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి 6 నెలలు దాటిపోయింది. గ్రామ పంచాయతీ పాలన ఇవాళ భద్రాచలం పట్టణంలో ఏ రకంగా ఉందో మీ అందరూ చూస్తా ఉన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? గ్రామ పంచాయతీ పాలన ఒక కమిటీ అనేది ఉంటే గ్రామ పంచాయతీ పరిపాలన మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచి అభివృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రజలతో పాటు పట్టణంలో భద్రాచలం పట్టణంలో కూడా ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పారిశుద్ధ్య పనులు కానివ్వండి, చిన్న చిన్న కరెంటు సమస్య కానివ్వండి, ఈ గ్రామ పంచాయతీ పరిపాలన సవ్యంగా జరుగుతుందని ఉద్దేశంతో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. అట్లా పాలన నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పడి పాలక మండలి ఏర్పడి 6 నెలలు దాటినా కానీ వాళ్ళ గ్రామ పంచాయతీ భద్రాచలం టౌన్ చాలా అస్తవ్యస్తం ఉంది. మేము ఇది ఆ యొక్క కమిటీని పాలక వర్గాన్ని విమర్శ కాదు, వాళ్ళని ప్రజలు ఏదైతే ఏ రకంగా ఎన్నిక చేశారో దానికి అనుగుణంగా ఇవాళ పనిచేసే పాలక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి ఈఓ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, పాలక వర్గం ఎక్కడేసి బొమ్మడి వాళ్ళ చెత్త పెరిగిపోయింది. వర్షాకాల సీజన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు చాలా విపరీతంగా ఇబ్బంది పడుతారు ప్రజలందరికీ గ్రామ పంచాయతీ. మరి అలాంటి గ్రామ పంచాయతీ పాలన ఎందుకు సవ్యంగా శుభ్రంగా జరగడం లేదని నేను ప్రశ్నిస్తాము. రెండవది వచ్చి వాళ్ళ గ్రామ పంచాయతీ స్థాయిలో ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు నిధులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ పాలక వర్గ సమావేశం జరుగుతూ ఉంటే ఏజెండాలో కరెక్ట్ ఎక్కడ కూడా దాన్ని పొందుకొచ్చిన దాఖలేదు. మరి మనమందరం కూడా మీరందరూ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. మనం ప్రశ్నించలేకపోతున్నాం. ఇంత బడ్జెట్ ఉంది దీనికి, ఈ సంబంధిత శాఖకి సంబంధిత దానికి ఎందుకు అది ఏజెండాలో పొందుపరచలేదు? మీటింగ్ మినిట్స్ లో రాయాలి కదా. ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ గ్రామ పంచాయతీ భద్రాచలంలో కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయి. మరి అక్కడ ఆ నిధులు ఏమైపోతుంది? వాటి మీద ఎవరు కూడా పాలక వర్గం కానీ పాలక వర్గ సభ్యులు కానీ ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇవాళ మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతాను. ఇవాళ ఒక భద్రాచలం కాదు, నియోజకవర్గంలో ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ ఉందంటే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే కదా మనకు అభివృద్ధి జరుగుతుంది, మన నియోజకవర్గంలో సస్యసేవలు అయితే ప్రజలకు ఆలోచన. మరి దానికి అనుగుణంగా మన శాసనసభ్యులు వారు ఎందుకు పనిచేయట్లేదు? దాదాపు 2.5 ఏళ్ళు అయితే ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఎక్కడ వేసిన కొంగడు అక్కడే. ఒక ఓట్ల విషయంలో రామప్రసాద్ గారి అస్తవ్యస్తం ఉంది. ఒక ఓట్లనే కాదు, ఏంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేరినట్టు అభివృద్ధి? మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ చేరినప్పుడు ఏం అభివృద్ధి చేయడం కోసం చేరారు? ప్రజలను కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎక్కడ కనపడే పరిస్థితి లేదు, వినపడే పరిస్థితి లేదు, ప్రజలకు అందే పరిస్థితి లేదు. ఇందులో మీ ఇల్లు అన్నారా, దాదాపు 2 లక్షల ఇల్లు ఆ రోజు దాని శ్రీకారం చుట్టారు. కనీసం 1,00,000 ఇల్లు కూడా ఈ రోజు వరకు కూడా నిర్మాణం పూర్తిగా అనేటువంటి ఇందిరమ్మ పథకం. అయ్యే కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల్లో 6 గ్యారంటీలు అసలు జాడజావలేదు. స్థానికంగా భద్రాచలం నియోజకవర్గంలో రైతుల యొక్క ఈ నియోజకవర్గం ఇవాళ తాల్పేరు ప్రాజెక్టు మేము ప్రధానంగా తీసుకున్నాం. జూన్ మాసం చివరికి వచ్చేసింది. ఈ రోజు వరకు తాల్పేరు
కుడి కాలం కావచ్చు, ఎడమ కాలం కావచ్చు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ చూస్తే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ ఎక్కడ ఉన్నారు? ఈ రోజు వరకు కమిట్ చేసే పరిస్థితి లేదు. ఇదే మన ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ శాఖను తీసుకొని ఆ 2 కాలాలకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా కనపడలేదు. ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతాను. ఎప్పుడు ఈ రోజు నుంచి చివరికి వచ్చినాం కానీ కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి నీళ్ళు ఇవ్వకపోతే ఈ రైతాంగం ఎప్పుడు నారు పోసుకోవాలి, ఎప్పుడు నాటు చేయాలి? అంత పెద్ద ప్రాజెక్టు, దాదాపు పెద్ద మన తెలంగాణ రాష్ట్రం చాలా పెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని అడిగితే ఏదో కలపని మాట చెప్తున్నాడు, ఈ గాని. ఇది ఎట్లా చెప్పండి? చాలా దారుణంగా ఉంది. దీంతో పాటు రేపు మా కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ ఈ 2 కార్యక్రమాలు తీసుకుంటూ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడతాం. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ అడుగులు ప్రశ్నిస్తూనే ఉన్నది. ఈ రోజు ఇక్కడ భద్రాచలంలో రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కార్యక్రమం కావచ్చు, ఎస్ఐఆర్ దాని కావచ్చు, 2 కార్యక్రమాలు పూర్తయిన వెంటనే రాష్ట్ర నాయకత్వం సమావేశానికి వస్తాము. దాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున మాకు సహకరించి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి మీ అందరూ పేరు పేరున మా మిత్రులు కోరుతా ఉన్నాం.